కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛ లభించిందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని, బెదిరింపులకు భయపడేది లేదని, త్వరలో తన సత్తా ఏంటో చూపిస్తానని రేవంత్ హెచ్చరించారు. కేసీఆర్ నాటిన గంజాయి మొక్కలను సమూలంగా తీసివేస్తానని రేవంత్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 500కే గ్యాస్ సిలిండర్ను అందిస్తుందన్నారు. బీజేపీ వాళ్ళు మీ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. కుట్రల్ని తిప్పికొట్టాలంటే మేము కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కేసీఆర్ నుంచి మొదలు పెడితే కడియం శ్రేయర్ గారు లాంటి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం 3 నెలలే ఉండదని, డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఈ ప్రభుత్వము ఎన్నికలు అయిపోయిన ఎంబడే మా ఆపరేషన్ మొదలు పెడతామని. ఇది దేనికి సంకేతము? ఈ 100 రోజుల్లో ఎక్కడైనా ఏదైనా ఫిరాయింపులకు కానీ లేకపోతే రాజకీయంగా వేరే రకమైన ప్రయత్నం మేము ఎక్కడైనా చేసినామా? ఈరోజు వాళ్ళిద్దరూ ఒకే లైన్లో మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. అంటే వాళ్ళు పడగొడితే చూసుకుంటూ కూర్చుంటామా? ఇప్పుడు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని పెద్దలు చెప్పిండ్రు, కొట్టకుట్టు ఊరుకుంటామా? కొట్టాం కదా. నేను ముందే చెప్పినా కదా, సరే మీరు తారీఖు పెట్టుర్రి చెప్తా కదా అని. ఈరోజు ఎన్నికల నగారం మోగింది కాబట్టి ఇంకా ఎన్నికల రూపం చూపిస్తా. రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఈ రోజు నుంచి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పని మొదలు పెడతా కదా. గత రాజులు పాటించిన సాంస్కృతిక విధానాలను విధ్వంసం చేసే సంస్కృతి. ఎందుకంటే వాటిని విధ్వంసం చేయడం ద్వారా కొత్త సంస్కృతిని రుద్దాలి, ప్రభుత్వాలు మారినాయని ప్రజలకు సందేశాన్ని ఇవ్వాలన్న ఆలోచన. చంద్రశేఖరరావు గారు కూడా తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఉన్న విధానాన్ని ఆయన అధికారంలోకి వచ్చి ఆధిపత్యం చెలాయించడం మొదలుపెట్టినాక సహజ సిద్ధంగా వారసత్వంగా వచ్చిన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాలక్రమేణా కాలమరుగు చేసేసి తన ఆలోచననే మనకు రుద్దాలన్న విధానాన్ని వారు అవలంబించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధికారిక చిహ్నంలో ఉద్యమ స్ఫూర్తి ఉంటుంది, త్యాగాల పోరాటాల విధానాలు ఉంటాయని అందరూ భావించారు. కానీ రాచరిక పోకడలతోనే మేము నయా జమీందారులము, మేము రాచరిక పోకడలతోనే తెలంగాణ అధికారిక చిహ్నం ఉంటుంది అని చెప్పి అధికారిక చిహ్నంలో కూడా రాచరిక పోకడల్నే ప్రదర్శించిండు తప్ప ప్రజాస్వామిక స్ఫూర్తిని కానీ తెలంగాణ ప్రజల యొక్క త్యాగాలను కానీ అందులో ఎక్కడ పొందుపరచలేదు. ఆ మేధావికి నేను చెప్పదలుచుకున్నా, ఇన్ని రోజులు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తే ఆనాటి ప్రభుత్వం 24 గంటలు ఇస్తుందంటే ఏ రోజైనా ఈ ఆదేశం ఇచ్చినవా? నీ జాతి బుద్ధి, నీ నీతి బోనించుకోలేదని చెప్పి ఆదేశాలు ఇచ్చినాయని నేను చెప్పదలుచుకున్నా. నీ ఇంటి పేరు తన్నీరు ఉన్నంత మాత్రాన్ని నువ్వు పన్నీరు అనుకుంటున్నావేమో. తెలివితేటలు మానాలి అని నేను చెప్పదలుచుకున్నా. 40,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి విద్యుత్ సంస్థలకు ఉచిత కరెంట్ ఇచ్చినని గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు ఈ తన్నీరుకు ఆ మాత్రము అవగాహన లేదా? ఈరోజు మేము అట్లా ఇచ్చినమో లేదో ఇప్పుడు మాకు ఆదేశాలు జారీ చేసిండు, నువ్వు ముందుగాల పైసలు కట్టు, తర్వాత 0 బిల్లు అని. అందుకే ఈ గంజాయి మొక్కల్ని పీకే పని మీద ఉన్నా, కలుపు మొక్కల్ని పీకుతూనే ఉన్నా కానీ ఇంకా ఎక్కడ పడితే అక్కడ నాటి పెట్టిండు. అవిగా ఎట్లా వెదజల్లుతున్నాయి వాటి పరిమళాలు అంటే ఊహించని విధంగా వెదజల్లుతున్నాయి. అయినా ఏం ఊరుకోను, రోజుకు 18 గంటలు పని చేస్తూనే ఉంటా. ఈ గంజాయి మొక్కల్ని పీకేస్తాం, మొత్తానికి సమూలంగా గంజాయి మొక్క అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండనివ్వను. జ్యోతిరావు పూలే ప్రజాభవన్ ప్రజలకు ఒక వేదిక అయింది, ప్రజా సమస్యల పరిష్కారానికి నాంది పలికింది. అందుకే ఈరోజు అక్కడే కానీ రాష్ట్ర పరిపాలన నిర్దేశించే సచివాలయంలో పాత్రికేయ మిత్రుల నుంచి మొదలు పెడితే సామాన్య ప్రజల వరకు ప్రవేశాన్ని కల్పించి మా మంత్రివర్గ సహచరులను అందుబాటులో పెట్టి ముఖ్యమంత్రితో సహా అందరూ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, మేము పాలకులం కాదు సేవకులము అని నిరూపించడానికి శాయశక్తుల ప్రయత్నం చేసి వచ్చిన వాళ్ళు ఇచ్చిన విజ్ఞప్తులన్నిటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాము. 10 సంవత్సరాలు పేరుకపోయిన వేలాది ఫైళ్లను ఈరోజు పరిష్కరించుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ పారదర్శకమైన పరిపాలనను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మా ప్రభుత్వం ఈ 100 రోజుల్లో నిరంతరం ప్రయత్నం చేసి పరిపాలనలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే పరిపాలనను మేము అందించే